ప్రైజ్ లార్డ్. కీర్తనలు 146 అధ్యాయం 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీరుస్తాడంట. కొంతమంది ఈ లోకంలో ఇతరులని బాధించడానికే పుట్టామా అన్నట్లుగా ఇతరులకు బాధ కలిగించే విధంగా మాట్లాడటం, బాధ కలిగించే విధంగా అవమానకరమైన మాటలు, వారి మీద నిందలు వేయటం, ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. బాధలు అన్నప్పుడు పలు విధాలైన బాధలు ఉన్నాయి. అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతున్నవారు, కొందరైతే ఆర్థిక ఇబ్బందులతో పరిస్థితులు బాలేక ఇబ్బందులు పడుతున్నవారు, మరికొందరు శత్రువుల చేత బాధించబడుతూ ఉన్నారు. మరి కొంతమంది అయితే వారి జీవితాల్లో తప్పుడు నిర్ణయాల వలన, ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వలన ఎందుకలా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని బాధపడుచున్నవారు ఉన్నారు. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు కూడా బాధల్లోకి మనుషుల్ని నెట్టివేస్తాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా వ్రాయబడిన వాక్యానికి విరుద్ధంగా కానీ, అలాగే పేరెంట్స్కి విరోధంగా పిల్లలు ఈ బాధలు పెట్టుకుంటూ ఒకరినొకరు తెలిసో తెలియకో తొందరపాటు వలన తీసుకున్న నిర్ణయాలు మనుషుల్ని బాధల్లోకి నెట్టివేస్తాయి. భర్తకి విరోధంగా భార్య, భార్యకు విరోధంగా భర్త, పిల్లలు పేరెంట్స్కి విరోధంగా తీసుకున్న తీర్మానాలు కూడా దుఃఖపరుస్తాయి. భూమి మీద పలు విధాలైన బాధలు మనకు ఎదురైన దేవుడు చెప్పిన ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నా దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ఏమనంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీరుస్తా అన్నాడు. ఓ దేవా, బాధల్లో ఉన్న మమ్మల్ని మాకు న్యాయము తీర్చుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయనా. ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు, బాధపరచబడు వారికి న్యాయం తీరుస్తా అన్నావు. ఇదిగో మా పరిస్థితి బాలేదు, బాధల్లో ఉన్నాం, మాకు న్యాయం తీర్చమని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడు. ఇక్కడ శత్రువుల చేత బాధపరచబడుచున్నవారు ఇబ్బంది పడుతూ ఉండగా వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడు, మా మీదకు వస్తున్నటువంటి శత్రువులు, వాళ్ళ సైన్యం చాలా గొప్పది. మా శత్రు సైన్యానికి ఉన్నటువంటి ఆయుధాలతో పోలిస్తే మా దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ, ఆయుధాలు అంతకంటే తక్కువ. ఓ దేవా, మాకేమీ అర్థం కావట్లా, ఎటూ తోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం, మాకు సహాయం చేయమని యెహోషాపాతు రాజు మోకరించి సాష్టాంగపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకేం తోచట్లేదు, మా శత్రువులు మా మీదకు వచ్చేస్తున్నారు, మేము చాలా బాధల్లో ఉన్నాం, మమ్మల్ని విడిపించు దేవా, మమ్మల్ని రక్షించయ్యా, ఈ పరిస్థితి నుండి మాకు విడుదల కావాలి. ఈ శత్రువుల మా మీద పడి దాడి చేసి మా కుటుంబాలను, మా జీవితాలను నాశనం చేయకుండా నీ కాపుదల మాకు కావాలి అని ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన విన్న దేవుడు, నేను నీకు తోడుగా వస్తున్నాను, భయపడవద్దు, నీ శత్రువుల సైన్యం నీకన్నా గొప్పదైనా, వారికున్న ఆయుధాలు ఎంత పదునైనవైనా నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నవాడు గొప్పవాడు, భయపడవద్దు, యుద్ధం యెహోవాదే. దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని బయలుదేరినప్పుడు గొప్ప జయాన్ని చూడగలిగాడు. ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా, ఏ పరిస్థితులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి? అయితే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, బాధపరచబడు వారికి న్యాయం తీరుస్తా అన్నావుగా, ఇదిగో మా జీవితాల్లో ఉన్న ఈ బాధలు, ఈ పరిస్థితులు అన్నిటి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పాడదామా? ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము
ప్రైజ్ లార్డ్. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తాను రిలీజ్ అయ్యి నేను చేసింది తప్పు, నేను తీసుకున్న తీర్మానం తప్పైపోయిందని పశ్చాత్తాప్తుడై తండ్రి వద్దకు వెళ్ళాలని ఆశపడ్డాడో తండ్రి ప్రేమ పొందుకోగలిగాడు, తండ్రి ఇంటికి చేరగలిగాడు, మళ్ళా తిరిగి అతను అంగీకరించబడ్డాడు. తండ్రి ఎంతో ప్రేమతో తప్పిపోయిన కుమారుణ్ణి, వాడు చేసిన తప్పిదాలను కూడా క్షమించి అతను పెట్టిన బాధలన్నీ తండ్రి లెక్క చేయకుండా వాటన్నిటినీ మర్చిపోయి నా కుమారుడు సచ్చి బ్రతికాడని కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు సంతోషంగా తండ్రి వెళ్ళి ఆ కుమారుణ్ణి చేర్చుకుని ఆనందించాడు. అదే రీతిగా పరలోకమందున్న దేవుడు కూడా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా నీ దోషములను క్షమించి నీ అపరాధములను మన్నించి తిరిగి మిమ్మల్ని చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రభు వైపు తిరగండి, ప్రార్థించండి. పాపములు ఉంటే పశ్చాత్తాపడి ఒప్పుకోండి. కఠిన హృదయం ఉంటే దేవుని సన్నిధిలో కనికరించమని అడగండి. మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హృదయముగా కఠిన మనస్సు కలిగి కఠిన మాటలు వదిలేద్దాం. ఇతరులను బాధ పెట్టే ఆలోచన విడిచిపెట్టండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? అయితే వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఏ స్థితిలో నువ్వు బాధపరచబడుతున్నా నీకు న్యాయం తీరుస్తా అని వాగ్దానం చేసిన దేవుడు మీకును మీ కుటుంబానికి ఈ ఉదయకాలం గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఉన్న ప్రతి బాధను, అనారోగ్య సంబంధమైనదైన శత్రువుల వలన మరి ఆర్థిక పరిస్థితుల వలన ఏ పరిస్థితిలో బాధపరచబడుతున్నా నీకు న్యాయం జరిగించి మిమ్మల్ని విడిపించి ఆయన మిమ్మల్ని స్థిరపరిచే రోజు త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. మీరు ఏ స్థితిలో బాధపరచబడుతున్నా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి ఆయన సాక్షులుగా నిలబెట్టుకునే రోజు త్వరలోనే రాబోతుంది. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడే మీ హృదయంలో ఉన్న బాధంతా తొలగించి నెమ్మది, సమాధానం మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం డాడీ. నీ ప్రజలందరూ కూడా ఎలాంటి బాధల్లో ఉన్నా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా బాధపరచబడుచున్న వారికి న్యాయం తీరుస్తా అని వాగ్దానం చేసావు డాడీ. నీ ప్రజలు ఎలాంటి బాధల్లో ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందుల వలన కానీ, అనారోగ్యాల వలన, బలహీనతల వలన, శత్రువులను శోధన వలన ఎలాంటి పరిస్థితుల్లో బాధపరచబడుతున్నా న్యాయం తీర్చే దేవుడవు నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు న్యాయం తీర్చువాడవు, విడిపించేవాడవు, కాపాడువాడవు. నీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఈ బాధలను జయించుటకు ప్రభువా, వీరు పడుతున్న ఈ బాధల నుండి విడుదల పొందుటకు ఇప్పుడే నీ అద్భుతమైన సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నాయన, వారి బిడ్డల వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగన మీ దూతలను ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీలో ఉన్నా ప్రభువా, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామంలో స్వస్థత అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తము చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించడానికి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామంలో స్వస్థత నొందునుగాక. ఆమేన్. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణం అయ్యి వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ దూతలను పంపి వీరికున్న బాధల నుండి విడిపించి వీరిని ఆదరించి ఓదార్చి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే, మెనీ మూన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్లజేసి ఆశీర్వదించి కాపాడునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మూన్ రిటర్న్స్ ఆఫ్ ద డే. యానివర్స్ డే జరుపుకునే వారికి హ్యాపీ యానివర్స్ డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే.
ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప దంపతులైన మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారిగా ప్రేమ అనురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. మీకు ఇచ్చిన వాగ్దానం నెహమ్యా 8:10 యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రభువునందు ఆనందించండి, స్తుతించుడి, భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం, ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభువు జవాబు ఇస్తాడని. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.